నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హరీష్. నేను కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. అంటే క్యాన్సర్ సర్జన్ అండి నేను. రోబోటిక్ సర్జన్ కూడా. మెయిన్‌లీ నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే క్యాన్సర్ అంటే జనాలు అదేదో చనిపోయే వ్యాధి అని అనుకుంటారు. కాదు. అలా కాదు. క్యాన్సర్ స్టేజ్ వైస్ అంటే స్టేజ్ 1, 2, 3 ఉన్నా గానీ కంప్లీట్‌లీ క్యూరబుల్. ఈవెన్ స్టేజ్ 4 కొన్ని క్యాన్సర్‌లో కూడా స్టిల్ క్యూరబుల్. అంటే నయమయ్యే క్యాన్సరే. సో, క్యాన్సర్‌కి సరైన సమయంలో మనం గుర్తించి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ప్రాణాలు కాపాడవచ్చు. సో, మన దేశంలో ముఖ్యంగా ఎక్కువ మందికి వచ్చే క్యాన్సర్ నోటి క్యాన్సర్. నోటి క్యాన్సర్ జనరల్లీ దేనివల్ల వస్తుందంటే స్మోకింగ్. అంటే టొబాకో ఎనీ ఫార్మ్ అంటే అనమాట సిగరెట్లు గానీ, బీడీ, గుట్కా, జర్దా, ఈ ఆహ్, మావా, ఖైనీ ఇలాంటి వాటి వల్ల వస్తుంది. దీంతో పాటు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ పెరిగి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, జనరల్లీ ఈ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గనక వస్తే గనక నోట్లో ఒక పుండులాగా కనిపిస్తుందనమాట. పుండు జనరల్లీ పెయిన్‌లెస్ ఉంటుంది ఇనీషియల్ స్టేజ్‌లో. లేట్ స్టేజ్‌లో నొప్పొస్తుంది. సో, 3 వారాలకు కూడా పుండు మానకుండా అలానే ఉండింది అంటే, అది నోటి క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైనా క్యాన్సర్ సర్జన్‌ని కలిస్తే మంచిదండి.